ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కంపెనీల్లో ఒకటి. లక్షల మంది యువతకు కలల ఆఫీస్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, అదే టీసీఎస్. అలాంటి ఒక కార్పొరేట్ దిగ్గజంలోకి ఏకంగా పోలీసులే హౌస్ కీపర్లుగా మారువేషంలో వెళ్లాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఆ గాజు తలుపుల వెనక ఏసీ గదుల్లో ఎంత పెద్ద నేరం దాగింది? కొందరు మహిళా ఉద్యోగులు అనుభవిస్తున్న ఆ నరకమేంటి? సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టించి ఐటీ పరిశ్రమ పునాదుల్నే కదిలించిన ఆపరేషన్ మాయా కథను ఇవాల్టి బిగ్ స్టోరీలో చూద్దాం. వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. దానికంటే ముందు ఇలాంటి అప్డేట్స్ మిస్ కాకుండా ఉండాలి అంటే 9+ న్యూస్ ఛానల్ను ఫాలో అవ్వండి. మహారాష్ట్రలోని నాసిక్లో టీసీఎస్ క్యాంపస్ ఎప్పుడూ వేల మంది ఉద్యోగులతో సందడిగా ఉంటుంది. కానీ ఆ ఆఫీస్ గోడల మధ్య కొన్నేళ్లుగా ఒక చీకటి కథ నడుస్తోంది. ఫిబ్రవరి 2022 నుంచి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయసున్న కొందరు మహిళా ఉద్యోగులు, ముఖ్యంగా కెరీర్ మొదట్లోని ఉన్నవారిని మానసిక, శారీరకంగా వేధిస్తున్నారు కొందరు సీనియర్లు. అవి మామూలు వేధింపులు కావు. ఆఫీస్లోనే అసభ్యంగా తాకడం, బాడీ షేమింగ్ చేయడం, బూతులు మాట్లాడడం కామన్గా మారాయి. ఇది చాలదు అన్నట్టు మతపరమైన ఒత్తిళ్లు కూడా మొదలయ్యాయి. హిందూ యువతల నమ్మకాలను కించపరచడం, బలవంతంగా రంజాన్ ఉపవాసాలు చేయించడం, నమాజ్ చేయమని ఒత్తిడి తీసుకురావడం, చివరకు నాన్ వెజ్ తినమని బలవంత పెట్టడం లాంటి తీవ్రమైన ఆరోపణలు వాళ్లను కుదిపేశాయి. ఈ నరకం భరించలేక కొందరు బాధితులు ధైర్యం చేసి కంపెనీ హెచ్ఆర్ను కలిశారు. కానీ అక్కడ వాళ్లకు నిరాశ ఎదురైంది. ఉద్యోగుల ఆరోపణల ప్రకారం హెచ్ఆర్ మేనేజర్ నిదా ఖాన్ వాళ్ల ఫిర్యాదులను చెత్తబుట్టలో వేయడమే కాక నిందితులకు అండగా నిలిచింది. ఒక మహిళా ఉద్యోగి అయితే పెళ్లి పేరుతో ఒక సీనియర్ తనను మోసం చేసి శారీరకంగా వాడుకున్నాడని కంప్లైంట్ చేసింది. తీరా చూస్తే అతనికి అప్పటికే పెళ్లయి పిల్లలు ఉన్నారన్న నిజం తెలిసి కుప్పకూలిపోయింది. ఇక తమను కాపాడేవారు ఎవరూ లేరని వాళ్లు నిస్సహాయ స్థితికి చేరుకున్నారు. కానీ వాళ్లలో ఒక బాధితురాలు చేసిన సాహసం ఈ చీకటి సామ్రాజ్యం పతనానికి నాంది పలికింది. మార్చి 26, 2026న ఒక మహిళా ఉద్యోగి తన సీనియర్పై అత్యాచారం కేసు పెట్టడంతో ఈ వ్యవహారం మొదటిసారి అధికారికంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. కేసు తీవ్రతను గమనించిన నాసిక్ పోలీస్ కమిషనర్ సందీప్ కర్నేక్ వెంటనే రంగంలోకి దిగారు. ఇది కేవలం ఒకరిద్దరి సమస్య కాదని, దీని వెనుక ఓ పెద్ద నెట్వర్క్ ఉందని వాళ్లు అనుమానించారు. ఎందుకంటే ఒకరి తర్వాత ఒకరుగా మరో 8 మంది మహిళలు, ఒక పురుష ఉద్యోగి కూడా ముందుకొచ్చి తమపై జరిగిన అన్యాయాన్ని బయటపెట్టారు. ఈ కేసును మామూలుగా డీల్ చేయడం కష్టమని పోలీసులకు అర్థమైంది. నిందితులంతా కార్పొరేట్ ముసుగులో ఉన్నారు. సాక్ష్యాలన్నీ కంపెనీ లోపల ఉన్నాయి. అప్పుడే నాసిక్ పోలీసులు ఒక సాహసోపేతమైన ప్లాన్ వేశారు. అదే ఆపరేషన్ మాయా. ఈ ఆపరేషన్ కోసం 7 ధైర్యవంతులైన మహిళా పోలీసులను ఎంపిక చేసి వారికి హౌస్ కీపింగ్ సిబ్బందిగా స్పెషల్ ట్రైనింగ్ ఇచ్చారు. వాళ్ళ యూనిఫామ్లు మార్చి, ఐడి కార్డులు మార్చి వాళ్లు పోలీసులనే అనుమానం రాకుండా టీసీఎస్ క్యాంపస్లోకి పంపించారు. బయటకు వాళ్లు ఫ్లోర్లు తుడుస్తున్నా, చెత్త ఎత్తుతున్నా వాళ్ల కళ్ళు, చెవులు మాత్రం 24/7 ఆ నిందితులపైనే ఉన్నాయి. ఆసిఫ్ అన్సారీ, షాఫీ షేక్, షారుఖ్ ఖురేషీ లాంటి నిందితులు మీటింగ్లలో, వర్క్ స్టేషన్ల దగ్గర మహిళలతో ఎలా ప్రవర్తిస్తున్నారో గమనించడం మొదలుపెట్టారు. దాదాపు 40 రోజుల పాటు సాగిన ఈ అండర్ కవర్ ఆపరేషన్లో వాళ్లు చూసిన విషయాలను, సేకరించిన సమాచారాన్ని రోజు పని తర్వాత రహస్యంగా పై అధికారులకు చేరవేశారు. అండర్ కవర్ పోలీసులు లోపలికెళ్లాక షాకింగ్ నిజాలు ఒక్కొక్కటిగా బయటపడ్డాయి. నిందితులు ఒక పద్ధతి ప్రకారం ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల నుంచి వచ్చిన యువతులనే టార్గెట్ చేస్తున్నారని తేలింది. ఇంటర్వ్యూలోనే వాళ్ల కుటుంబ నేపథ్యం తెలుసుకుని, ఉద్యోగం పోతుందనే భయాన్ని ఆసరాగా చేసుకుని వాళ్లను లొంగదీసుకునే ప్రయత్నం చేసేవారని ఆరోపణలున్నాయి. ఈ మహిళా పోలీసులు బాధితులతో మెల్లగా ఫ్రెండ్షిప్ చేసి వాళ్లకు ధైర్యం చెప్పి మరిన్ని వివరాలు రాబట్టారు. కొందరు నిందితులు బాధితులను ఎలా మానసికంగా హింసించారో, వారి మతాన్ని ఎలా కించపరిచారో ప్రత్యక్షంగా చూశారు. ఒక మీటింగ్ జరుగుతుండగా నిందితుల్లో ఒకడు ఓ మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించడాన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. కేవలం చూసిందే కాదు, టెక్నికల్ ఆధారాలను కూడా సేకరించారు. నిందితుల వాట్సాప్ చాట్లను పరిశీలించగా మహిళలను ఎలా ట్రాప్ చేయాలనే ప్లాన్లు, అసభ్యకరమైన సంభాషణలు బయటపడ్డాయి.
దాదాపు 40కి పైగా సీసీటీవీ ఫుటేజ్ క్లిప్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దర్యాప్తులోనే మలేషియాకు చెందిన ఇమ్రాన్ అనే మత ప్రచారకుడి పేరు కూడా వెలుగులోకొచ్చింది. ఇతను వీడియో కాల్స్ ద్వారా ఉద్యోగులతో మాట్లాడి విదేశాల్లో మంచి ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మించి మతం మారేలా ప్రేరేపించాడని పోలీసులు అనుమానిస్తున్నారు. దాదాపు 40 రోజుల పాటు అండర్ కవర్ ఆపరేషన్ తర్వాత పోలీసుల చేతిలో పక్కా ఆధారాలున్నాయి. ఇక ఆలస్యం చేయకుండా ఏప్రిల్ 7న పోలీసులు టీసీఎస్ ఆఫీసులోకి అడుగుపెట్టారు. ఏం జరుగుతుందో తెలియక ఉద్యోగులంతా షాక్లో ఉండిపోయారు. పోలీసులు డైరెక్ట్గా వెళ్లి ఆసిఫ్ అన్సారీ, షాఫీ షేక్, షారుఖ్ ఖురేషీ సహా 6 కీలక నిందితులను అరెస్టు చేశారు. ఆ తర్వాత వారికి సహకరించిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న హెచ్ఆర్ మేనేజర్ పైన కేసు పెట్టారు. ఒకప్పుడు అదే ఆఫీసులో దర్జాగా తిరిగిన నిందితులు ఇప్పుడు పోలీసుల చేతికి చిక్కారు. ఆపరేషన్ మాయా విజయవంతమైంది. ఈ ఘటన బయటకు రాగానే దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. కంపెనీ చైర్మన్ ఈ విషయంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఉన్నత స్థాయి ఇంటర్నల్ ఎంక్వైరీకి ఆదేశించారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న 7 ఉద్యోగులను టీసీఎస్ వెంటనే సస్పెండ్ చేసింది. పోలీసుల దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తామని కంపెనీ ప్రకటించింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఈ ఘటనను అత్యంత తీవ్రమైనదిగా పేర్కొంటూ నాసిక్ పోలీసుల చర్యను ప్రశంసించారు. దర్యాప్తు కోసం ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఐటీ ఉద్యోగుల సంఘం ఈ విషయంపై స్పందిస్తూ కార్పొరేట్ కంపెనీలలో మహిళల భద్రత కోసం కఠినమైన నియమాలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరింది. ఈ కేసు మనకు చాలా విషయాలు గుర్తు చేస్తుంది. మెరిసే గాజు భవనాలు వెనుక కూడా చీకటి ఉంటుందని ఇది చూపిస్తుంది. కెరీర్ నాశనమవుతుందనే భయంతో చాలా మంది మహిళలు వేధింపులను మౌనంగా భరిస్తారు. కానీ ఈ కేసులోని బాధితులు ధైర్యంగా ముందుకు రావడం వల్లే ఇంత పెద్ద నెట్వర్క్ బయటపడింది. ఉద్యోగులకు అండగా ఉండాల్సిన హెచ్ఆర్ విభాగమే నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే సమస్య ఇంత పెద్దదైందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇది ప్రతి కంపెనీకి ఒక హెచ్చరిక. సమస్య వచ్చినప్పుడు భయపడితే అది మరింత పెద్దదవుతుంది. ధైర్యంగా ఫిర్యాదు చేయడమే దానికి సరైన పరిష్కారం. ఈ కథలోని మహిళా పోలీసులు, బాధితులు మనందరికీ ఆదర్శం. ఈ రియల్ స్టోరీపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ స్టోరీల కోసం మా 9+ న్యూస్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.